హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక రియల్ స్టోరీ ఆధారంగా మూవీ వచ్చింది. ఆ మూవీ నేమ్ పేరు వచ్చేసి వెల్కమ్ హోమ్. ఈ మూవీ హిందీలో మన పరేష్ రావల్ గారు తెరకెక్కించారు. ఇది యాక్చువల్గా ఒక రియల్ స్టోరీ. ఈ రియల్ స్టోరీ జరిగిన స్టోరీని వీళ్ళు మూవీగా తెరకెక్కించారు. సినిమా విషయానికి వచ్చేస్తే ఒక స్కూల్ టీచర్స్ ఉంటారు, ఇద్దరు స్కూల్ టీచర్స్ ఉంటారు. ఆ తర్వాత ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు. అసలు మూవీ స్టార్ట్ అవడంతోనే ఒక ఎలక్ట్రీషియన్ ఊర్లో పోల్స్ అన్నీ చెక్ చేస్తూ వెళ్తుంటాడు. చివరిగా ఒక ఊరు చివరిలో ఉన్న ఒక పోల్ దగ్గరికి వెళ్ళి ఆ నెంబరింగ్ వేసి తర్వాత అతనికి వాటర్ కావాల్సి వచ్చి దూరంగా ఉన్న ఒక ఇల్లుని చూసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వాటర్ అడుగుతాడు. చాలాసేపు బెల్ కొడుతుంటాడు వాటర్ కోసం, కానీ ఎవరు రారు. ఆ తర్వాత చిన్నగా డోర్ ఓపెన్ అవుతుంది. తర్వాత సీన్ కట్ చేస్తే స్కూల్ చూపిస్తారు. స్కూల్లో ఇద్దరు టీచర్స్ ఉంటారు. ఫస్ట్ టైం ఆ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక అనుజ అనే ఒక టీచర్ వస్తారు. తనకి సైన్స్ టీచర్ స్నేహతో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత మూవీ విషయానికి వచ్చేసి ఊర్లో జనాభా లెక్కల కోసం అన్ని ఊర్లు తిరిగి జనాభా లెక్కలు సేకరిస్తుంటారు. చివరిగా ఒక ఇల్లు మిస్ అవుతుంది. ఆ ఇల్లుని వెతుక్కుంటూ ఊరి చివరికి వెళ్తారు. ఊరి చివరి నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడా ఇల్లు దొరకదు. ఇంకొంచెం వెతికేసరికల్లా ఊరి చివరిలో అది ఎవరికీ కనిపించనంత దూరంలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత బెల్ కొడితే చాలాసేపు ఎవరు రాదు. సేమ్ ఎలక్ట్రీషియన్కి ఎలా జరిగిందో తనకు కూడా అలానే జరుగుతుంది. చూసి బెల్ కొట్టేసి వెళ్ళిపోదాం అనేసరికల్లా ఒక అమ్మాయి డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ బాగుండదు, తను ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ అడుగుతుంటే చివరికి ఒక ముసలావిడ వస్తుంది. ఆ ముసలావిడ వచ్చిన తర్వాత సీన్ కట్ చేస్తే ఆ ఇల్లు డీటెయిల్స్ అన్ని సేకరించాక ఎవరెవరు ఉంటారని చూశాక వాళ్ళకి ఇల్లు డీటెయిల్స్ అన్నీ ఎవరెవరు ఉంటారో తెలియడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అసలు వెళ్ళే ముందు ముసలావిడ రాకముందు ఆ అమ్మాయిని అడుగుతారు, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. పిల్లలు ఎంతమంది అడిగితే తను చెప్తుంది పిల్లలు పుడతారు చనిపోతారు అని చెప్తుంది. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. తన డీటెయిల్స్ రావడంతో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ స్కూల్ టీచర్కి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఎవరు అసలు ఎక్కడ ఎవరు ఉంటున్నారని తన గురించి ఆలోచిస్తుంది. సరే అని చెప్పి వద్దు, సైన్స్ టీచర్ వద్దని చెప్తున్నా ఆ ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ ఇంట్లో లాక్ అయిపోతారు. అసలు స్టోరీ ఏంటి, ఆ ఇల్లు వాళ్ళు బయటపడ్డారా లేదా అనేది ఈ మూవీ మనం తెలుసుకోవాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు ఆ ఇద్దరిని అసలు ఒక సెల్లార్లో లాక్ చేస్తారు. ఆ సెల్లార్కి ఎలాంటి ఎంట్రీ ఉండదు. ఇంటి లోపల నుంచి సెల్లార్ ఉంటుంది. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇది యాక్చువల్గా రియల్ స్టోరీ అని చెప్పి తీశారు. చూస్తున్నంతసేపు ఒక టెన్షన్గా ఉంటుంది. అసలు వాళ్ళిద్దరికి ఏమవుతుంది, బయటపడ్డారా లేదా అనేది. ఈ మూవీ మీరు యాక్చువల్గా మనకి ఇది సోనీ లైవ్లో ఉందన్నారు. సోనీ లైవ్లో వెతికితే నాకు దొరకలేదు. ఇది తెలుగు ఆడియోతో కూడా అవైలబుల్ ఉంది. మనం యూట్యూబ్లో వెల్కమ్ హోమ్ అని కొట్టి చూస్తే మీకు మూవీ చూడవచ్చు. చాలా భయంకరంగా ఉంటుంది చూస్తున్నంతసేపు. అసలు ఇది హర్రర్ ఫిలిమా, థ్రిల్లరా, కిల్లర్ ఫిలిమా అనేది మనకు చూస్తుంటే అర్థం కాదు. కానీ మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంది. మీరు చూసి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీని మీరు వాచ్ చేయాలంటే యూట్యూబ్లో వెల్కమ్ హోమ్ అని సెర్చ్ చేయండి. ఈ మూవీని చూడండి, చాలా భయంకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.